హాయ్. ఇవాళ మనం పెయిన్‌లెస్ లేబర్ గురించి డిస్కస్ చేసుకుందాము. చాలామంది విమెన్‌కి నార్మల్ డెలివరీ అనగానే పెయిన్ గురించి చాలా భయం ఉంటుంది. సో, నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి ఇష్టపడటం లేదు. సో, ఈ సిట్యుయేషన్‌లో పెయిన్ రిలీఫ్‌కి చాలా మెథడ్స్ డాక్టర్స్ మీకు ఆఫర్ చేయగలుగుతారు. మెడికేషన్స్ ఉన్నాయి. ఒక ఎంటనాక్స్ అనే బ్రీతింగ్ గ్యాస్ ఉంటుంది, వాటర్ బర్త్ ఉంటుంది. చాలా మెథడ్స్ ఉన్నాయి. అయితే మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఎపిడ్యూరల్ అన్నది. ఎపిడ్యూరల్ అంటే ఎనస్థెటిస్ట్ బ్యాక్‌లో స్మాల్ ప్లాస్టిక్ ట్యూబ్ లాంటిది ఇంట్రొడ్యూస్ చేసి దాని ద్వారా మెడికేషన్ ఇస్తారనమాట. సో, దానికి అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు కావాల్సిన ఎంతసేపు లేబర్ ప్రొలాంగ్ అయితే అంతసేపు పెయిన్ రిలీఫ్ ఇవ్వగలం. మదర్‌కి, బేబీకి రిస్క్ లేకుండా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అండ్ మన అమౌంట్ ఆఫ్ పెయిన్ రిలీఫ్‌ని పేషెంట్ ఎంత ఎక్కువ తక్కువ కావాలో అలా వాళ్ళు మోడిఫై చేసుకోవడం కుదురుతుంది. డెలివరీ అప్పుడు బేబీని పుష్ చేసే టైంలో మన డోస్ కావాలంటే తగ్గించుకొని పుష్ చేయడానికి హెల్ప్ చేయవచ్చు. డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? మీకు ఇంట్రడ్యూస్ చేయగానే కొంత బీపీ తగ్గడం కానీ, షివరింగ్ రావడం కానీ అవ్వచ్చు. వీటికి ఎపిడ్యూరల్ ఇచ్చి మెడికేషన్ ఇచ్చే ముందు మీ డాక్టర్లు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు. వచ్చిన హెల్ప్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయి. చాలామంది ఎపిడ్యూరల్ గురించి డౌట్ పడేదారు, భయపడేది ఏంటంటే దాని మూలంగా బ్యాక్ ఏక్ వస్తుందా అన్నది చాలా వరి ఉంటుంది చాలామందికి. అది నిజం కాదు. డెలివరీ తర్వాత చాలామందికి బ్యాడ్ పోస్చర్, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో వంగి కూర్చోవడం, అట్లా బ్యాడ్ పోస్చర్ మూలాన కాల్షియం, వైటమిన్ డి అవి సరిగ్గా తీసుకోకపోవడం మూలాన, పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ చేయకపోవడం మూలాన బ్యాక్ ఏక్ ఉండడం నిజం. అయితే దానికి ఎపిడ్యూరల్కి సంబంధం లేదు. సో, నెక్స్ట్ టైం మీకు లేబర్ కి సంబంధించి పెయిన్ గురించి భయం ఉంటే ఎపిడ్యూరల్ గురించి మీ డాక్టర్తో డిస్కస్ చేయండి.